2005 సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రూపుదాల్చినప్పుడు ఆ రోజున ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం అన్ని రాజకీయ పక్షాలని, ప్రజా సంఘాలని, వ్యవసాయ కార్మిక సంఘాలని వీరందరి యొక్క అభిప్రాయాలు తీసుకుని వాస్తవంగా దీర్ఘకాలంగా కరువు కాటకాలతో ఉన్నటువంటి వారిని, పేద రైతుల్ని, కూలీల్ని ఆదుకునేందుకు కనీసం 100 రోజులు గ్యారంటీగా పనులు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో కనీస వేతనం ఇవ్వాలనేటువంటి దానితోటి ఆ రోజున చట్టం రూపుదాల్చింది. దాని మీద అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా, మన దేశంలోనే కాక ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లోనూ దానికి అవగాహన సదస్సులు ఇవన్నీ పెట్టి ప్రజల్ని సమాయత్తపరచడం అనేది జరిగింది, అవగాహన కల్పించడం అనేది జరిగింది. ఫలితంగా గ్రామీణ పేదలు ఈ చట్టాన్ని చాలా ఉపయోగించుకొని ఎంతో అభివృద్ధి చెందడం అనేది జరిగింది. కుటుంబాలు పనులకు వెళ్ళటం, దీనివల్ల వారి యొక్క పిల్లల చదువులు కానీ, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కానీ, ఇళ్ల నిర్మాణం కానీ ఆర్థికంగా పెద్ద వెసులుబాటు జరిగింది. ఈ ఉపాధి హామీ చట్టం రావటం వల్ల పేద ప్రజలు బ్యాంకు మెట్లు ఎక్కుతున్నారు. అలానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చాలా పుంజుకున్నదని చెప్పి ఆ రోజున ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ గవర్నరు రఘురామ్ రాజన్ గారు కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇవాళ ఈ చట్టం వచ్చిన తర్వాత ఉపాధి కూలీలు మాకు దొరకట్లేదని చెప్పేసి భూస్వాములు, కార్పొరేట్లు, పెట్టుబడిదారులు వీరందరూ మాకు పన్నుకు రావట్లేదని చెప్పి పెద్ద కుట్రతోటి ఇవాళ ఈ ఉపాధి హామీ చట్టాన్ని దీన్ని ఎత్తివేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున దీని మీద కుట్ర జరిగింది. దానిపైనే మీకు గుర్తు చేయాలి, 2005లో ఈ చట్టం పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి వారి మిత్రులు వీళ్ళందరూ కూడా దీన్ని పక్కాగా వ్యతిరేకించినటువంటి రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ వ్యతిరేకించినటువంటి సందర్భాలు, ప్రసంగాలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే వాళ్ళు ఈ రోజున భూస్వాములకి, పెత్తందారులకి, అలానే కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకి నష్టం చేకూర్చేటువంటి ఈ యొక్క జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ పేరు పెట్టుకొని మనం నడిపాం. ఆ పథకాన్ని రద్దు చేయాలని చెప్పేసి కుట్రపూరితంగానే మోడీ ప్రభుత్వం చేపట్టింది. దీనివలన ఇవాళ కొత్త చట్టం అనేది రావటం అనేది జరిగింది. ఆ పేరు కూడా నిజంగా మనం సిగ్గుపడాలి, భారత ప్రజలందరూ కూడా. మహాత్మా గాంధీ పేరు పెట్టుకొని ఒక పవిత్రమైనటువంటి, మీకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా కష్టజీవులకి ఉపయోగపడ్డటువంటి చట్టం ఇది. ఆ చట్టాన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి అనేది ఉంది. ఇవాళ అది ఎంతమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు, పేద ప్రజలకి ఉపయోగం లేదు. అందుట్లో ఇవాళ వచ్చినటువంటి దాన్ని ఇవాళ పేద ప్రజలను తీసుకెళ్ళి భూస్వాములు, పెట్టుబడిదారులు, కార్పొరేటర్ల కాళ్ళ దగ్గర పేద ప్రజల్ని కట్టిపడేసేటువంటి పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. వారికి ఆత్మగౌరవం లేనటువంటి ఈ కొత్త చట్టం కనుక వస్తే ఉపాధి ఉండదు, ఆత్మగౌరవం ఉండదు, అలానే వారికి జీవనానికి కూడా అభద్రతా భావం అనేది ఉంటుంది. దాని ఫలితంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థే ఇవాళ చిన్నాభిన్నం అయ్యేటువంటి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యేటువంటి పరిస్థితి అనేది ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త చట్టాన్ని దీన్ని ఆమోదించకూడదు. దాన్ని అమలు జరపడం అనేది వెనక్కి తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఈ చట్టం వద్దని చెప్పి వ్యతిరేకంగా తీర్మానాలు కూడా చేశాయి. కేరళ, కర్ణాటక, అలానే తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాయి. అయినా చెవిటని ముందు శంఖం ఊదిన పద్ధతుల్లో వాళ్ళు ఇవేమీ పట్టించుకోకుండా వాళ్ళు ఈ కొత్త చట్టాన్ని అమలు జరుపుతామని చెప్పి ప్రకటనలు ఇవన్నీ చేయటం, ముందుకెళ్ళటం అనేది జరిగింది. పేద ప్రజలకు ద్రోహం చేసి అన్యాయం చేసేటువంటి కొత్త చట్టాన్ని దీన్ని వెంటనే ఉపసంహరించుకొని
పాత చట్టాన్ని, మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా, ప్రజా సంఘాలు కూడా మద్దతుగానే పాత చట్టం కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగానే రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఇవాళ మొన్న ఎన్నో తారీఖు అది మనం అక్టోబర్ 10వ తారీఖు నాడు కాదు, జనవరి 10వ తారీఖు నాడు కర్నూలులో బ్రహ్మాండమైనటువంటి రాష్ట్ర వ్యాప్తమైనటువంటి సదస్సు జరుపుకొని దానికి కొప్పుల రాజు గారు లాంటి ఐఏఎస్ అధికారిని, ఆ రోజున ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి చట్టం వచ్చినటువంటి ఈ చట్టం రూపకల్పనలో కీలక పాత్ర వహించినటువంటి కొప్పుల రాజు గారు లాంటి ఐఏఎస్ వారి అధికారిని కూడా పిలిపించుకొని సదస్సును నిర్వహించడం అనేది జరిగింది. దానికి అనుగుణంగానే ఇవాళ 30వ తారీఖు నాడు గాంధీ గారి వర్ధంతి రోజున పెద్ద ఎత్తున సామూహిక సత్యాగ్రహ దీక్షలు పెద్ద ఎత్తున జరుపుతామని, అలానే ఈ 10 రోజులు కూడా తర్వాత దాని 10 రోజులు కూడా గ్రామ గ్రామాన ఇంటింటికి ప్రతి వ్యక్తి ఉపాధి కూలీకి అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం, ఈ ప్రభుత్వం ఉపసంహరించుకునేంత వరకు కూడా చేయటం, అలానే 9వ తారీఖు నాడు, ఫిబ్రవరి 9వ తారీఖు నాడు ఏపీఓ ఆఫీసుల ముందు, మండల ప్రజా పరిషత్తు ఆఫీసుల ముందు ప్రదర్శనలు, ధర్నాలు ఇవన్నీ చేసి మా నిరసన కార్యక్రమాన్ని చేపడతాం. ప్రభుత్వం వెనక్కి వెళ్ళేంత వరకు కూడా మా పోరాట కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మీ ద్వారా మీరందరికి కూడా ఇవాళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది, దానికి సరైన ఆలోచన కాదని చెప్పి మీరు కూడా దానికి తగిన మద్దతు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ఇది చేస్తూ ఉన్నాం.